హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. మేమైతే ఒక ట్రిప్ వెళ్ళామన్నమాట. హాసన్లో ఉన్న గొరూర్ ఐలాండ్ అనేసి ఒక ఐలాండ్, చాలా పెద్ద ఐలాండ్ అనమాట. చాలా బాగుంది. కంప్లీట్గా డిఫరెంట్ టూరిస్ట్ ప్లేసెస్ అనేటివి ఉన్నాయి అక్కడ చూడడానికి. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు డిఫరెంట్ బర్డ్స్ని అయితే చూసాను. ఇక్కడ చూసారు కదా, ఆ బర్డ్స్ని అయితే చూసాను అనమాట. అండ్ ఆల్సో అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఈ ఫెదర్స్ అనేటివి దొరికాయి అనమాట, బ్రౌన్ కలర్ ఫెదర్స్. అక్కడ చూస్తూ ఉండిపోయాను అలానే. వెదర్, క్లైమేట్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే అండ్ నేను అక్కడ కంప్లీట్ ఐలాండ్ని ఒక సైడ్ మాత్రమే కార్ పార్కింగ్ చేసి చూసామన్నమాట. సో ఇంకో సైడ్ చూడడానికి అనేసి వెళ్తున్నాను అనమాట. నేను ఒకటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇక్కడ. సో టర్నింగ్స్ అనేటివి చూసుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఏరియా. అండ్ ఆల్సో చాలా తక్కువ మంది పీపుల్ ఉన్నారు అక్కడ. సో మేము వెళ్ళింది వీకెండే, కాకపోతే చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఇది బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 4.5 hours జర్నీ అనమాట. సో మేము వీకెండ్ కాబట్టి వెళ్ళాలనుకున్నాము. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఐలాండ్లో ఒక చిన్న షిప్ లాంటిది అనమాట. బట్ అది యాక్చువల్ షిప్ అయితే కాదు, బోట్ ఏదన్నా అనుకోవచ్చు. సో అలాంటిది ఉందన్నమాట. సో కంప్లీట్గా ఐలాండ్ సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయని చూడడానికి అయితే నేను వెళ్ళాను అనమాట. చాలా పెద్ద ఐలాండ్ ఇది, గొరూర్ ఐలాండ్ అనమాట. హాసన్ డిస్టిక్లో ఉంటుంది, కర్ణాటక స్టేట్ అనమాట. సో మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఫ్యామిలీతో పిక్నిక్ అలాగా వెళ్ళాలి అనుకుంటే మీరు ఈ ఐలాండ్కి వెళ్ళొచ్చు అనమాట. చాలా పెద్ద ఐలాండ్, పీస్ఫుల్గా పిక్నిక్ లాగా వెళ్ళి ఎంజాయ్ చేసేసి రావచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందాక నేను చెప్పిన షిప్ అదే అనమాట. చిన్న షిప్, దాంట్లో ఏదో చేస్తున్నారు, బట్ ఏంటి అనేది నాకైతే తెలియదు. సో మేము వెళ్ళిన టైంకి క్లైమేట్ అయితే ఇలా ఉన్నిందనమాట. సో మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ కంప్లీట్ హాసన్ డిస్టిక్లో ఉన్న ప్లేసెస్ అన్నిటినీ విజిట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి అనుకున్నాం అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫ్యామిలీస్తో వెళ్ళినా మంచిగా టైం స్పెండ్ చేసేసి రావచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మేము ఐలాండ్ పక్కనే కార్ పార్కింగ్ చేసుకున్నాము. పార్కింగ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుడ్ తినడం కానీ, స్నాక్స్ తినడం కానీ, అలాగ అందరం ఐలాండ్ పక్కన కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసాం అనమాట. అండ్ ఆల్సో నేను ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బుషెస్లో అంతా పీకాక్స్ ఉన్నాయన్నమాట. నేను లోపలికి వెళ్ళలేదు, కొంచెం డార్క్గా ఉన్నింది. సో అందుకనేసి లోపలికి వెళ్ళి చూడలేదు, బట్ పీకాక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే కార్ దగ్గరలో నేను దీన్ని ఏమంటారు, గవ్వలు అనేసి అంటారు అనుకుంటున్నాను. సో వీటినైతే ఒకటి కాదు చాలానే చూసాను, ఎందుకంటే అది ఐలాండ్ కాబట్టి దాంట్లో లోపల నుంచి బయట వచ్చేసినట్టున్నాయి. సో వాటర్ తీసుకొస్తుంది కదా, అలాగా ఫ్లోట్ అయ్యి వచ్చినట్టున్నాయి. నేనైతే ఇవన్నీ కలెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఎర్త్ లెగ్ కూడా బాగా గట్టిగా పట్టుకునేసింది అనమాట. సో అన్నీ తీసి జస్ట్ చూద్దామనేసి తీసాను అనమాట. సో ఇవన్నీ దొరికాయి, ఇంకా చాలా దొరికాయి, బట్ నేను మాత్రం కొన్ని మాత్రం కలెక్ట్ చేశాను. చూసారా, ఇలా చిన్న చిన్న గవ్వలన్నీ దొరుకుతున్నాయి అనమాట. సో ఈ గవ్వల్ని కలెక్ట్ చేశాను అనమాట. కలెక్ట్ చేసి జస్ట్ పక్కనే ఉన్న వాటర్లో వెళ్ళి వాష్ చేయడానికి అనేసి వెళ్ళాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత డిఫరెంట్ కలర్స్ అనమాట, చాలా గవ్వలు దొరికాయి. అండ్ మా ఫ్రెండ్స్ కూడా కలెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 200-300 గవ్వలు అయితే దొరికాయి అనమాట. అంతా క్లీన్ చేసి వాళ్ళు కలెక్షన్ చేసుకున్నారనమాట. నేనైతే జస్ట్ గ్యాదర్ చేసి అన్నీ వాష్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇలా అనమాట. ఇలా అయితే పిక్నిక్ అయితే బాగానే జరిగింది. బట్ ఈ ప్లేసెస్ అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో ఎవరితో అయినా వెళ్ళొచ్చు. చాలా మంచి ప్లేస్, బట్ ఎక్కువ వర్షం వచ్చినప్పుడు అయితే వెళ్ళొద్దండి, ఎందుకంటే కంప్లీట్ ఐలాండ్ కాబట్టి సో సెక్యూర్ ఉండదు. సో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవ్వకముందు జూన్ ఆ టైంలో వెళ్తే బెటర్, సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వర్షం పడింది. సేమ్ మార్నింగ్ అంతా బాగా సన్లైట్ వచ్చిందనమాట. ఈవినింగ్ వెళ్ళే టైంకి ఫుల్ వర్షం పడేసింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గవ్వల్ కలెక్షన్ అనేది చేసామన్నమాట. సో అండ్ ఈవినింగ్ వెళ్ళే టైంకి అయితే వెదర్, క్లైమేట్ ఇలా ఉన్నిందనమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే ట్యూన్డ్.